హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. గోంగూర పులావ్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. మనం ఎప్పుడూ చేసుకునే గోంగూర పచ్చడి ఇలాంటివి కాకుండా ఒకసారి ఇలా గోంగూర పులావ్ని కూడా మీరు ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి వంటలు అండ్ బ్లాగ్స్. నేను ఇక్కడ గోంగూర పులావ్ కోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఇలా వాటర్లో నానబెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక కట్ట గోంగూరని ఇలా కట్ చేసి వాష్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బాండిని పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని స్పైసెస్ అలాగే జీడిపప్పును కూడా వేసుకొని మొత్తం అంతా కొంచెం మిక్స్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టుకొని ఇవి మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. టమాటో ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని ముందుగా చాప్ చేసి రెడీగా పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ గోంగూర అనేది మగ్గేంత వరకు సిమ్లో ఉంచి ఉడికించుకుందాం. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఉంపేసుకొని రైస్ని ఇందులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసి ఒక 2 minutes మనం ఆయిల్లో ఈ రైస్ని ఫ్రై చేసుకుంటే మనకి రైస్ అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం రైస్ కుక్కర్లోకి ఇలా యాడ్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ని తీసుకున్నాను. సో ఇక్కడ 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి సాల్ట్ సరిపోకపోతే ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలో మనకి గోంగూర పులావ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు కూడా ఇలాగే ఈజీగా గోంగూర పులావ్ని ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగువారి వంటలు అండ్ బ్లాగ్స్. నేను చేసే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.